హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో సీరియల్ నంబర్స్ని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా సీరియల్ నంబర్స్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. మనం ఎక్సెల్లో సీరియల్ నంబర్స్ని యాడ్ చేయాలంటే మనం ఎలా యాడ్ చేస్తాం? ఫస్ట్ 1 and 2 అని టైప్ చేసి ఈ రెండు సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మన మౌస్తోని ఫ్రీ హ్యాండ్ డ్రాగ్ చేస్తాం. ఇలా డ్రాగ్ చేసినప్పుడు సీరియల్ నంబర్స్ అన్నీ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. కానీ మనం ఏదైనా రో డేటాని డిలీట్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ మహేష్ అనే రో డేటాని డిలీట్ చేశాను అనుకోండి, చూడండి ఆ రోపై రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. ఇప్పుడు మనకి సీరియల్ నంబర్స్ అప్డేట్ అయ్యాయా? కాలేదు. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 5 తర్వాత 7 ఉంది. మనకి సీరియల్ నెంబర్ 5 తర్వాత ఏ సీరియల్ నెంబర్ రావాలి? 6 రావాలి. ఎందుకని రాలేదు? ఎందుకంటే మనం ఎప్పుడైతే రో డేటాని డిలీట్ చేసామో ఆ సీరియల్ నెంబర్ కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు సీరియల్ నెంబర్స్ని ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్స్ని డిలీట్ చేసి ఇప్పుడు మనం సీరియల్ నెంబర్స్ని ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా యాడ్ చేయాలంటే అది ఫార్ములా అప్లై చేసి యాడ్ చేయాలండి. ఆ ఫార్ములా వచ్చి రో ఫంక్షన్. చూడండి, ఈక్వల్ టు రో అని టైప్ చేయండి. చూడండి, మనకి రో ఫంక్షన్ కనిపిస్తుంది. రో ఫంక్షన్ కనిపిస్తుందిగా. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. రో ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. రో ఫంక్షన్ అప్లై అవ్వగానే మనకి రిఫరెన్స్ అని అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి మైనస్, ఇప్పుడు వన్ మోర్ రో ఫంక్షన్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ని కీబోర్డ్లో F4 కీని ప్రెస్ చేసి ఫ్రీజ్ చేయండి, అంటే లాక్ చేయండి. ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మనకి సీరియల్ నెంబర్ 1 యాడ్ అయింది కదా. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి సీరియల్ నెంబర్స్ అన్నీ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఏదైనా రో డేటాని డిలీట్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ మహేష్ రో డేటాని డిలీట్ చేసామనుకోండి, చూడండి ఆ రో పై రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. చూడండి, మనం ఆ రో డేటాని డిలీట్ చేయగానే మనకి సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు వన్ మోర్ రో డేటా డిలీట్ చేస్తాను. చూడండి, రో పై రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. చూడండి, రో డిలీట్ చేయగానే సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయి. ఎక్సెల్లో మనకి సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా యాడ్ చేయాలంటే ఇలా రో ఫంక్షన్ అప్లై చేసి యాడ్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ డేటా ఉంది. ఇప్పుడు మనల్ని సీరియల్ నెంబర్స్ యాడ్ చేయమన్నారు. అది కూడా 1 నుంచి కాదు. ఎలా అంటే 101, 102, 103, 104 ఇలా యాడ్ చేయమన్నారు. 101 నుంచి సీరియల్ నెంబర్స్ని లైన్గా యాడ్ చేయమన్నారు. అది కూడా ఇక్కడ అప్లై చేసిన రో ఫంక్షన్ ద్వారా. ఇప్పుడు మనం రో ఫంక్షన్ ద్వారా మనల్ని సీరియల్ నెంబర్స్ ఎలా అయితే యాడ్ చేయమన్నారో అది ఎలా యాడ్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఈక్వల్ టు 100 ప్లస్ రో ఫంక్షన్ అప్లై చేయండి, క్లోజ్ ద బ్రాకెట్, మైనస్ అగైన్ రో ఫంక్షన్ అప్లై చేయండి. ఈ ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, సీరియల్ నెంబర్ సెల్. ఆ సెల్ని ఫ్రీజ్ చేయండి, కీబోర్డ్లో F4 కీ ప్రెస్ చేసి నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనల్ని ఏ నెంబర్ నుంచి అయితే సీరియల్ నెంబర్ ఫిల్ చేయమన్నారో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. ఇప్పుడు మనకి ఏ నెంబర్ నుంచి అయితే మన సీరియల్ నెంబర్స్ లైన్గా ఫిల్ చేయమన్నారో ఆ నెంబర్ నుంచి లైన్గా ఒక సిరీస్గా ఫిల్ అయ్యాయి సీరియల్ నెంబర్స్ అని. మనం రో ఫంక్షన్ ద్వారా సీరియల్ నెంబర్ 1 నుంచి కాకుండా మనకు కావాల్సిన నంబర్ నుంచి కూడా ఫిల్ చేయొచ్చండి. ఇప్పుడు నేను చూపించినట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ వన్ మోర్ సేమ్ డేటా ఉంచండి. ఇప్పుడు మనల్ని సీరియల్ నెంబర్స్ యాడ్ చేయమన్నారు. అది కూడా సీరియల్ నెంబర్ విత్ టెక్స్ట్తో. ఎలానో చూడండి, సీరియల్ నంబర్ 1, సీరియల్ నంబర్ 2, అలానే సీరియల్ నెంబర్ 3, సీరియల్ నెంబర్ 4, సీరియల్ నెంబర్ 5 అలా లైన్గా యాడ్ చేయమన్నారు. సీరియల్ నెంబర్ అనేది విత్ టెక్స్ట్తోని, అది కూడా రో ఫంక్షన్ ద్వారా. ఇప్పుడు నేను మీకు రో ఫంక్షన్ ద్వారా సీరియల్ నెంబర్ విత్ టెక్స్ట్తో ఎలా యాడ్ చేయొచ్చో చూపిస్తాను. ఈక్వల్ టు రో ఫంక్షన్ అప్లై చేయండి, నో క్లోజ్ ద బ్రాకెట్, మైనస్ అగైన్ రో ఫంక్షన్ యాడ్ చేయండి. ఈ ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, సీరియల్ నెంబర్ సెల్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న సెల్ని కీబోర్డ్లో F4 కీని ప్రెస్ చేసి ఫ్రీజ్ చేయండి, లాక్ చేయండి, నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి సీరియల్ నెంబర్ 1 యాడ్ అయింది కదా. ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్కి టెక్స్ట్ని యాడ్ చేద్దాం. టెక్స్ట్ ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో
డబుల్ యూనిట్ కామా మీరు సీరియల్ నెంబర్కి ఏ టెక్స్ట్ని అయితే యాడ్ చేయాలనుకుంటారో ఆ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేయాలి. సీరియల్ నంబర్ అగైన్ డబుల్ యూనిట్ కామా. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని హ్యాండ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎంటర్. చూడండి మనకి సీరియల్ నంబర్ విత్ టెక్స్ట్తోని యాడ్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి సీరియల్ నెంబర్స్ అన్నీ ఒక సిరీస్గా అది కూడా విత్ టెక్స్ట్తోని యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా రో డేటాని డిలీట్ చేసామనుకోండి, ఇక్కడ కూడా చూడండి డిలీట్. చూడండి మనకి ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ అనేది అది కూడా విత్ టెక్స్ట్తోని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూశారుగా ఎక్సెల్లో సీరియల్ నెంబర్ని ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా ఎలా యాడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనున్న బెల్ ఐకన్పై ఆల్ అని టైప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.